హృదయులు. ఈ ల్యాండ్, ఇప్పుడు మేము ఉంటున్న ల్యాండ్ కొన్నదే ఆయన, ఈ ఫ్లాట్స్ కట్టింది ఆయన, మమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చింది ఆయన. ఇంత చేసి మమ్మల్ని అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అది శోచనీయమైన విషయం. చిన్న వయసులో వెళ్ళిపోయాడు పాపం. ప్రతి కుటుంబానికి ఆయన ఇతోధికంగా ఏదో అందరికీ హెల్ప్ చేశాడు. ప్రతి కుటుంబానికి హెల్ప్ చేశాడు ఆయన. అంచేతే ఆయన అంటే అంత రెస్పెక్టు, ప్రేమ, వాత్సల్యం, గౌరవం అనేవి ఉన్నాయి అందరికీ కూడా. మర్చిపోలేము. మా మదర్ పోయినప్పుడు కూడా మేము హిమాయత్ నగర్లో 4th ఫ్లోర్లో ఉండేవాళ్ళం. ఈ బాడీ లిఫ్ట్లో రావడం కుదరదని ఆయన తర్వాత మన గణేష్ గారు ఇద్దరు కలిసి ఆ మెట్లన్నీ ఎక్కి పైకి తీసుకొచ్చారు పాపం. ఆ కార్యక్రమాలు అయినంత వరకు మా వెంబడి ఉండి అన్నీ చేయించారు. అలాగే ప్రతి కుటుంబానికి ఆయన కాస్త కోస్త చేసుకుంటూనే వచ్చాడు ఆయన. ఆ ఇంప్రెషన్ ఆయన క్రియేట్ చేశాడు. అలా క్యాన్సర్ వచ్చిన తర్వాత ఫస్ట్ కెమోథెరపీ అయిన తర్వాత వాళ్ళ బాబాయ్ గారిని గదిలో తీసుకెళ్ళి చాలా బాధపడ్డాడు. నాకు ఇట్లా వచ్చేసింది, సమీర్ మ్యారేజ్ చేయలేదు అని ఆయన ముందు చాలా బాధపడ్డాడు. కానీ ఆయనకి దైవానుగ్రహం ఉంది. ఆయన రోజు నిత్య పూజలు చేసేవాడు, సంధ్యావందనం చేసేవాడు, నవరాత్రుల్లో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి దేవి ఆరాధన చేసేవాడు. అయ్యప్ప స్వామి దగ్గరికి 2 సార్లు వెళ్ళాడు. ఆయన క్యాన్సర్ అటాక్ వచ్చిన తర్వాత కూడా ఒకసారి వెళ్ళాడు. ఎలా వెళ్తారు, ఎలా వెళ్ళగలరా అని అడిగాను. ఆ భగవంతుడే చూసుకుంటాడని ఉద్దేశంతో ఆయన వెళ్ళిపోయాడు. అలా అంత ధైర్యంగా వెళ్ళాడు ఆయన. వాళ్ళ ఆ దైవ కృప వల్ల, ఆయన సంకల్ప బలం వల్ల, అవి అనుకూలించడం వల్ల, భగవంతుడు కూడా ఆయనకి టైం ఇవ్వడం వల్ల, ఇది క్యాన్సర్ వచ్చిన 4.5 years దాకా ఉన్నారు ఆయన. భగవంతుడు టైం కూడా ఇచ్చాడు. ఆ టైంలో ఆయన ఫ్రెండ్ సహాయంతో సమీర్కి చిన్న బిజినెస్ చూపించి సమీర్ని సెటిల్ చేశాడు. రోజు బంక్ వెళ్ళేవాడు ఆయన. మీరు వెళ్ళగలుగుతున్నారా, అంత బాధపడుతున్నారా అంటే, ఇంట్లో ఉంటే రోగం గురించి నేను ఆలోచించాలి, అక్కడికి వెళ్తే ఏదో పని దూరంలో నేను మర్చిపోతాను అని సమాధానపరుచుకునేవాడు ఆయన. అంటే మేము అడిగితే అలా చెప్పేవాడు ఆయన. అలాగే అక్కడికి ఆ పాపం పెట్రోల్ బంక్కి ఓపికన్నా లేకపోయినా అలా వెళ్ళి సమీర్ని సెటిల్ చేసి మ్యారేజ్ చేసి మనవరాలను చూసుకునేటువంటి భాగ్యం ఆయన కలిగింది దైవకృప వల్ల. అది కేవలం దైవబలం, ఆయన దృఢ సంకల్పం. అటువంటి పుణ్యాత్మలకి వైకుంఠ ప్రాప్తి కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గోపాల్ నాకు పరిచయం, అమ్మ తమ్ముడి అయితే నాకు పరిచయం 1968లో అయ్యాడు. ఎండాకాలంలో అక్కడికి వెళ్ళి గోపాల్ నాకు గోపి అనే తెలుసు, గోపి అనే పరిచయం. ఆ గోపి హైదరాబాద్ గోపాల్గా వచ్చాడు. గోపాల్గా వచ్చి గోపాల నాయకగా మారాడు. అందరు తల్లో నాలికగా ఉన్నాడు. తల్లో నాలుగంటే పిల్లలకి తెలియకపోతుంది. మైసాయ్ అంటారు, ఇవన్నీ మైసాయ్ ఆఫ్ హాల్. ఇది గోపాల్ గురించి నేను చెప్పగలను. గోపాల్ చెప్పిన తర్వాత మా చెల్లెలైన అంటే గాయత్రి హైదరాబాద్ ఉన్న చెల్లెల్లో నాకు పెద్ద చెల్లెలు. ఇది ఒక జాయింట్ కుటుంబంలో పుట్టిన ఫస్ట్ సంతానం అన్నమాట. ఆ జాయింట్ కుటుంబంలో ఈ చిన్నతనంలో ఎవరు కిందని నేల చూడలేదు. అందరూ ఎవరో ఒకళ్ళు నా డ్యూటీ నాటను అనుకుని ఎత్తి కూర్చోవారు. అటువంటి చక్కగా చదువుకుంది. ఆ రోజుల్లో ఉన్నత చదువు అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకుంది. ఇంకోటి ఏంటో యూనివర్సిటీ టాపర్. అదే చెప్పబోతున్నా. శ్రీవాది యూనివర్సిటీ టాపర్. ఆ రోజుల్లో యూనివర్సిటీ టాపర్ అయింది. తర్వాత అందరూ గాయత్రి అని పిలుస్తారు, కానీ తల్లిదండ్రులు ఆమె తల్లి అని పిలిచేవారు.
వాళ్ళ బాబాయ్ తల్లి అని పిలిచేవాడు. అయితే నేను ఇంకోటి యాడ్ చేయదలుచుకున్నాను. ఎందుకంటే కాలేజీ నుంచి వచ్చేది తమ్ముళ్ళందరినీ కూర్చోపెట్టుకుని అన్నం తినేదాకా వాళ్ళ చదువులన్నీ చూసేది. అందరితో తమ్ముళ్ళు అయిపోయిన తర్వాత ఎదురుకుండా ఓ పిల్లాడు వాడు, నర్సరీ పిల్లాడు, మీ ఊరేదిరా అంటే వాడికి కూడా చదువు చెప్పారు. మీ ఊరేదిరా అంటే హనుమకొండ అనేవాడు. వాడికి హనుమకొండ అని ఉండొచ్చు కాదు, ఎంతో కష్టపడింది వాడికి హనుమకొండ అనిపిద్దామని. రెడ్డి కొడుకు అసలు ముందరింటి వాళ్ళ. ఓకే ఓకే. వాడికి హనుమకొండ అని వచ్చి హనుమకొండ అనేవాడు వాడు. అయితే నేను కృష్ణారెడ్డి నాతో అంది వీటితో అనకుండా అనిపించకుండా. అయితే నన్ను జంట పదాలు కొందరు పలకవు, వేరువేరుగా కల్పించు, హనుమ వేరు కొండ వేరు అని పిలిపించు, హనుమకొండ వస్తుంది వరకు అని చెప్పేసి అప్పుడు వాడికి హనుమకొండ అని నేర్పించింది. అయ్యింది. ఆ తర్వాత చదువు అయిపోయిన తర్వాత చదువులో ఎంత ఇంట్రెస్ట్ అంటే ఒక కాలేజీలో వచ్చేసి లెక్చరర్గా పనిచేసింది. ఫస్ట్ అసైన్మెంట్ వచ్చి కాలేజ్ అసైన్మెంట్. ఆ తర్వాత ఏదో ఒక గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్ వచ్చిందంటే అది మానేసింది. కానీ చదువు మీద ఇంట్రెస్ట్ అవ్వడం తగ్గలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చి కూడా ఒక డౌన్ రోడ్ వెళ్ళని అయిపోయింది. ఏదైనా లక్ష్మి గారి హస్బెండ్ వాడు హోస్టల్లో ఉన్నాడు. వాడు తమ్ముడు వాడు. గోపాలకృష్ణ గారి గురించి మృత్యువుకి మినహాయింపు లేదు, కాలం ఆగదు. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే నేను చాలా పెద్దండి ఆయన కన్నా, అండ్ వెరీ యాక్టివ్. అతను సంగీత సాహిత్యానికి, కర్ణాటక శాస్త్రీయ సంగీతానికి ఆయన తెలిసే చాలా సేవ చేశారు. అంటే ఆ ప్రింటింగ్ కానీ, కరెక్షన్ కానీ, ఇంగ్లీష్ పదాలు కరెక్ట్ చేయడం కానీ, గ్రామర్ ఈ వాజ్ వెరీ వెరీ గుడ్. అండ్ చక్రపాణి గారు టీడీ కాలనీలో ఉండి వారికి ఫోన్ చేసి ఈమెయిల్ పెట్టి అక్కడికి శంకరమఠం ప్రెస్కి వెళ్ళి నేను అక్కడ జాయిన్ అయ్యి, అండ్ దైవభక్తి చాలా మెండండి. అండ్ భగవత్ కృప, ఇద్దరు బంగారమైన పిల్లలు, కొడుకు. మేడం గారు ఆర్బీఐ, నాకు సుబ్రహ్మణ్య గారు అని చేతులు జాతకాలు చూస్తారు, వాడు బాగా పరిచయం. నాకు ఆర్బీఐలోనే పనిచేసి ఇందాక వారి క్రెడెన్షియల్స్ విన్న యూనివర్సిటీ అది. భగవంతుడు దయ ఉండాలని చెప్పి ఎక్కువగా నేను ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నుంచి చీఫ్ క్లినికల్ బయోకెమిస్ట్గా రిటైర్ అయ్యా. డాక్టర్ కె వెంకటరమణ నా పేరు. కామేశ్వర పిన్ని ఇంటి ఎదుర్కొన్నా ఉంటా. మా వాళ్ళు ఇద్దరు అమెరికాలో ఉన్నారండి, చక్రపాణి రాజశేఖర్. ఇదే సమయంలో నా కొడుకు, నా కవల పిల్ల, వాడికి కోలిక్ పెయిన్, కిడ్నీలో స్టోన్ వస్తే ఆ హడావిడిలో ఆ చివరి దర్శనం, ఆ హ్యాండ్సమ్ పర్సన్ని నేను మిస్ అయ్యా. సరే అదే నవ్వు, చిన్న నవ్వే నవ్వుతారు గోపాలకృష్ణ గారు. అండ్ మాకు ధైర్యం ఇవ్వబడు చాలా ఇచ్చేవాళ్ళు. ఇన్విటేషన్ పోస్ట్ చేశారు. ఇది సదా కృతజ్ఞుడిని ఎంటైర్ కుటుంబానికి. బికాజ్ అక్కడ ఎక్కువ పనిచేశారంటే మీతోటి తక్కువ సమయం గడుపుకుంటారు ఆయన. నిజంగా ఇవ్వచ్చు. గ్రేట్ పర్సన్, వెరీ సింపుల్, అబ్సల్యూట్లీ అన్అస్యూమింగ్ పర్సన్, థరో జెంటిల్మెన్. ఏది ఇచ్చినా సజెషన్ ఇచ్చేవారు వాళ్ళు చెప్పినట్టు. సరే నేను సీకా బాధ్యతలు తీసుకున్న తర్వాత వారి పరిచయం కొంచెం ఎక్కువైంది. లేకపోతే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, టీడీడీ, ఐ థింక్ ప్రింటింగ్ ప్రెస్ కింగ్ యాక్చువల్లీ. గ్రేట్. నమస్కారం. నా తమ్ముడు అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. కానీ నాకు అన్ని జాలాడు తోడు నీడుగా ఉండి కష్ట సుఖాలు నేనున్నానని చెప్పేసి ఇప్పుడు కూడా చాలా సాయం చేశాడు. నేను అంతకన్నా చెప్పలేను. ఈ లోకంలోకి వస్తాము, అలాగే ఏదో ఒక రోజు విడిచి వెళ్ళిపోతాము. కానీ ఈ రావటము పోవటం మధ్యలో ఉన్న టైంలో మనం చేసే మంచే నలుగురు 4 తరాలైనా కూడా, మనం వెళ్ళిపోయిన 4 తరాలైనా కూడా చెప్పుకుంటారు. ఓకే, ఈ మధ్య కాలంలో మన ఇంట్లో పోయిన వాళ్ళందరూ, నాన్నగారే కానీ, బాబాయిలు ఇద్దరే కానీ, అమ్మే కానీ, గోపాల్ మాయ కానీ, వీళ్ళందరూ ఒక కోవకు చెందిన వ్యక్తులు. నేను ఇందాక చెప్పింది రాకెట్ సైన్స్ ఏం కాదు, అందరికీ తెలిసిన విషయమే. కానీ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, వీళ్ళందరిలో కూడా ఒక గుణం ఏంటంటే ఎప్పుడు ఎవరికి ఏం చేయాలి,
ఎవరికేం చేయగలము, వాడికి ఏం కావాలి, వాడికి ఏం చూద్దాము, ఇదే ధోరణిలో ఉంటారు. గోపాలమాయలోకి ఎక్స్ట్రీమ్ ఏంటంటే అందరం మంచివాళ్ళమే మనం, కానీ మన మంచితనం ఎక్కడికి లిమిటెడ్గా ఉంటుందంటే దానిలో మనకి ఏదన్నా లాభం ఉంటే అది మన సైడ్ తిప్పుకుంటాం మనం. అక్కడ కూడా గోపాలమాయ అందరినీ కరెక్ట్ చేసి గాయత్రక్కనే కానీ మన అందరినే కానీ రైట్ దారి ఏదో చూపించాడు. తనకి బెనిఫిట్ ఉన్నా కూడా దాన్ని పక్కకి జరిపి ఇది రైట్ దారి, ఈ దారిలో నడవాలి అని చూపించగలిగిన వ్యక్తి గోపాలమాయ ఒక్కడే కదా. సో అందరూ తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి ఉత్తమమైన గుణాలు మనం నేర్చుకుంటే, మనం చూసింది ప్రాక్టీస్ చేసుకుంటే మనమే కాదు మన తర్వాత పిల్లలు కూడా ఇవంతా నేర్చుకొని చక్కగా పైకి వస్తారు, సమాజంలో పేరు పొందుతారు. ఓకే, దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. షైనీ అక్క కొంతకాలంలో వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం అయితే ఎప్పుడు అంకుల్ చాలా ట్రై చేసేదాన్ని. ప్లేస్లు చూడటం, బంకులు చూడటం, ఇది చెప్పాడు, కొన్ని టూర్ కొన్ని చెప్పాను మాట, దాన్ని బట్టి ముందుకెళ్తాం. వాళ్ళు ఏం చెప్పాలి, అల్లుడు కాదు, తమ్ముడు, అంతకంటే ఎక్కువ ఆత్మబంధువు. అసలు నేను అమీర్పేట నుంచి ఇక్కడికి మళ్ళీ ఒక ఫ్యామిలీలోకి రావడానికి ముఖ్య కారణం గోపాలు గాయత్రి. కానీ మీ బాబాయ్కి ఆ ఇల్లు అంటే చాలా ప్రాణం. ఆ ఇల్లుని నేను అమ్మడానికి నేను బాధపడ్డాను, కానీ వీళ్ళ ఇది వల్ల నేను ఈ ఫ్యామిలీలోకి మళ్ళీ వచ్చి నలుగురిలో ఉండడానికి గోపాలే కారణం. నాకు ప్రతి దానికి సపోర్టివ్గా ఉండేవాడు. ఏదన్నా ఉండగానే ముందు గోపాలని రాగలను, చెప్పగలను. ఇప్పుడు అదే ఒక్కసారిగా నేను ఎంత మిస్ అయిపోయాను. అయోధ్య వెళ్ళాల్సిన దాన్ని కూడా ఎవరు తరిమినట్టే నన్ను. లేదు నేను క్యాన్సిల్ చేసుకుంటా, నేను వెళ్ళిపోతాను. అందరూ అడిగారు ఎందుకు వెళ్తున్నావు, చాలా మంచి దర్శనం ఏర్పాటు చేస్తాము అందరూ. లేదు నేను వెళ్ళాలి ఎందుకో నన్ను పిలిపించుకున్నట్టున్నాడు. ఈ 5 నెలల్లో నేను చాలా చేంజ్ చూశాను గోపాల్లో, చాలా బాధపడ్డాను. కానీ నేను ఎక్స్ప్రెస్ చేయలేను ఎక్కువగా చాలా. కానీ నాకు వీళ్ళందరూ సపోర్టివ్గా ఉంటారని నేను అనుకుంటాను. సరే గాయత్రికి నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది, అది మాత్రం చెప్తాను నేను. హరుడికి కానీ గోహరుడికి కూడా అర్థం కాని అంతరంగాన్ని, ఆ అంతరంగాన్ని గోపాలమాయ అంతరంగం ఏంటి అనేది ప్రపంచంలో నరమానవుడికి ఎవరికి తెలియకుండా తన జీవితాన్ని, తన పడ్డ కష్టం ఎవరికి చెప్పుకోలేదు, తన సుఖాన్ని చేయలేదు. తను ప్రపంచంలో అందరూ ఉన్న ఏకైకగా జీవితాన్ని గడుపుతున్నాం అనేటువంటి ఫీలింగ్తో గడిపాడు. ఆయన మిగిల్చిన మంచి అంటే మంచిగానే తీసుకోవాలి. ఒకటి, ఆయన చేస్తున్నటువంటి ఎన్నుకున్న రంగంలో, ఈ ఆధునిక వ్యాపారాత్మక రంగంలో ఆయన ఫాలో అయి ఉండొచ్చు, కానీ అపారమైనటువంటి కాలజ్ఞాని. పొలిటికల్ అనాలిసిస్ కానీ ఏదైనా సరే ప్రపంచంలో అందరికంటే కూడా బాగా అనలైజ్ చేయగలరు. ఆయన అనాలిసిస్ కానీ జీవితం పట్ల ఆయన అనాలిసిస్ తప్పు ఉండొచ్చు. ఆయన ముఖ్యంగా సృజనాన్ని ఐఐటి రామాయణలో సక్సెస్ చేయాలి అనుకున్నటువంటి ఇదే ఆయన ఒక్కటే మాట అన్నాడు, నన్ను చాలా షార్టర్ చేసింది గణేష్, అదొక్కటే నాకు బాధ కలిగింది. మిగతా విషయాలు ఇప్పుడు ఆయన ఏమీ ఒక డిస్కంటెంట్మెంట్ కానీ ఏది కాదు. గోపాలమాయలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే, మీరు అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళ మాటకి అనుగుణంగా తను ఎక్స్ప్రెస్ చేయగలిగి కన్వర్టికల్గా మాట్లాడగలగటం ప్రత్యేకత. అది చాలా తక్కువ మందిలో ఉంటుంది. రియల్లీ an unforgettable person, no doubt of it.
అందరికీ అన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి. నాకు అన్నయ్యగా గోపాల్ అన్నయ్యకి బ్రదర్స్ ఉన్నారు, అక్కలు ఉన్నారు, చెల్లెలు నేనే. నాకు ఎప్పుడు కూడా గాయత్రి వదిన కన్నా నాకు గోపాల్ అన్నయ్య క్లోజ్ ఉండేవారు ఫ్రమ్ ద డే వన్ ఆఫ్ మై మ్యారేజ్. It's not, I don't know him, but our mind matching happened. He's the only person whom I saw, he always had a good opinion about someone. He used to put forward his opinion. Whether it is Attay garu, ledu pullakanu, ala anakodu, ani ఆయన ఒపీనియన్ కరెక్ట్గా వితౌట్ హ్యావింగ్ ఎనీ సెకండ్ థాట్ హీ యూస్ టు పుట్ హిస్ ఒపీనియన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్. అది అందరికీ ఉంది. వెదర్ ఇట్ ఇస్ పిన్మో గారు, మావయ్య గారు, పెద్ద చిన్న కాదు అని చెప్పేది ఇప్పటివరకు నేను చూసింది గోపాల్ అన్నయ్యని ఒక్కరినే చూశాను. హీ హ్యాడ్ అ వెరీ స్ట్రాంగ్ ఒపీనియన్ ఆఫ్ ఎనీ సబ్జెక్ట్ అండ్ హీ యూస్ టు మేక్ షూర్ హీ యూస్ టు tell the other person irrespective of the age. That shows how much he has confidence in himself. And second thing, గోపాల్ అన్నయ్య పూజలు చూశాక నేను పుట్టినప్పటి నుంచి అంత పూజలు చేసిన మనిషిని నేను చూడబోను మోస్ట్లీ, బికాజ్ ఇప్పటి వరకు అయితే చూడలేదు. హీఈస్ ఆల్వేస్ రిలేటెడ్ హిమ్సెల్ఫ్ టు గాడ్, క్లోజర్ టు గాడ్, వెరీ సిన్సియర్ ఇన్ హిజ్ అప్రోచ్. ఈ ఇయర్ స్పెషాలిటీ నాకు ఏంటి అనిపిస్తుందంటే వినాయక చవితి, దసరాలో 3-4 రోజులు అండ్ కార్తీక మాసంలో అభిషేకం, ఈ 3 మా దగ్గర వచ్చారు. లాస్ట్ 3 years నుంచి ఎప్పుడు అడిగినా మా ఇంటికి ఎప్పుడూ రాలేదు. బికాస్ ఆఫ్ హిస్ ఇల్ హెల్త్ లేదు అన్నారు. ఆయనంతటా ఆయన వచ్చారు. అంతకన్నా బ్లెస్సింగ్ మాకు ఏమీ లేదు. బికాస్ హీ ఆల్వేస్ వాంటెడ్, వీ వేర్ ఆల్వేస్ పుషింగ్ హిమ్ టు కమ్. బట్ దిస్ టైమ్ వినాయక చవితి ఒకటి, దసరా ఆఫ్ కోర్స్ ఇక్కడే ఉన్నారు, బట్ స్టిల్ ఐ హ్యాడ్ ద ఆపర్చునిటీ అండ్ మోర్ సో ఫర్ లాస్ట్ అభిషేకం అట్ పీక్. గోపాల్ అన్నయ్య మీరు ఎక్కడున్నా కూడా యూ షుడ్ బి గైడింగ్ అస్, ఎస్పెషలీ మీ, ట్రీటింగ్ మీ యాజ్ అ యంగర్ సిస్టర్. అండ్ Rakhi is a synonym only with Gopal Annaya. I never tied my Rakhi even to my own brother. I only tied it first and last to him. నేను పెళ్ళి వచ్చిన కొత్తగా నాకేం తెలియదు అసలు. వంట ఎలా చేయాలి, చపాతీలు ఎలా ఒక్కళ్ళు కూడా నేర్పించారు. తర్వాత నన్ను షాప్కి తీసుకెళ్ళి నీకు నచ్చిన చీరలు కొనిపించారు. 15 రోజుల క్రితం నాకు పిండి పులిహార కావాలి కావచ్చు అని చెప్పారు. మేము ఇక్కడికి వచ్చి వెళ్ళిపోతుంటే నన్ను సంక్రాంతి రోజు మీరు జాగ్రత్తగా ఉండండి, మందులు వేసుకోండి అని నాతో మాట్లాడారు. బాబు గారు ఎక్కడున్నా ఆత్మకి శాంతి కలగాలని చెప్పాల్సింది చెప్పేసాము. బట్ ఒక లాస్ట్ సెంటెన్స్ ఏంటంటే, నేను ఇంకెవరిని పెద్దనాన్న పిలవలేదు కాబట్టి నన్ను ఎవరైతే పెద్దనాన్న పిలుస్తారో ఐ ఆల్వేస్ గివ్ మై బెస్ట్. పెద్దనాన్నతో ఏమని చెప్పాలి, ఏమీ చెప్పలేవు. చాలామంది అడిగారు నన్ను, ఎందుకు ఒక్కడొక్కడికి తిరుగుతున్నావు. మా అమ్మ కూడా నీకు నలుగురిలో ఉండడం రాదు, నలుగురితో మాట్లాడడం రాదు. అవును, నాకు రాదు, నాకు అట్లా ఉండడం ఇష్టం. చాలామంది దాన్ని తెలుసుకుని యాక్సెప్ట్ చేసినప్పటికీ ఆ ఒంటరితనాన్ని స్పెషల్గా యాక్సెప్ట్ చేసింది పెద్దనాన్న. రైట్ ఫ్రమ్ గెటింగ్ లంచ్ బాక్స్ టు మీ ఇన్ ది ప్రెస్. ఒకసారి పెద్దమ్మ కూడా లేదు, క్యాంప్ వెళ్ళిందో సంథింగ్ ఆర్ ది అదర్. అక్క వాళ్ళందరూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. నేను ఎక్కడ లంచ్ మానేస్తాను అని చెప్పి రాత్రి 693 ఆయన కార్ నెంబర్, ఆల్ ది వే హీ డ్రోవ్ బ్యాక్ వచ్చి టమాటా పప్పు, ఆలూ ఫ్రై, ఆవకాయ చేసుకొచ్చి నాకు తెచ్చిచ్చేవాడు. నా ఇంటర్లోనే మై బిలీఫ్ ఇన్ గాడ్ ఆల్సో స్టార్టెడ్. Until then I was not believing God. My thought perception was different. అప్పుడే కార్తీక మాసం ఫాస్టింగ్స్ అన్ని స్టార్ట్ చేశాను. నేను మండేస్ ఉండడం స్టార్ట్ చేశాను. సో హాస్టల్ ఫుడ్ ఎట్లా తింటామని చెప్పి పెద్దమ్మతోటి పొద్దున్నే వండించుకొని అక్కడ రైస్ పెట్టుకొని తిను, నేను నెక్స్ట్ డే తీసుకుంటా అని చెప్పి బాక్స్ తెచ్చిచ్చేవాడు. సినిమాల గురించి మాట్లాడుతుంటే
వినేవాడు. ఓహో స్క్రిప్ట్ ఎట్లా రాస్తారు మీరు, వాట్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ స్క్రిప్ట్, చాలా డిస్కస్ చేసేవాడు. చెప్పలేము అంతే. కొన్ని నాకు తెలిసి నాకు దొరికింది అనుకుంటా, కొన్ని విషయాలు పెద్దమ్మతో కూడా షేర్ చేసుకోలేనివి ఆయన నాతో షేర్ చేసుకునేవాడు. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ దట్ ఆపర్చునిటీ. ఈరోజు నేను అయ్యప్ప మాల వేసుకున్న ప్రతిసారిగా నేను మర్చిపోలేను, ఎందుకంటే ఆ పూజా విధానం అది ఎట్లా చేయాలి ఏంటి అనేది వెన్నానే నేర్పించాను. ఎప్పుడు దసరా నవరాత్రులు నేను 3 years ఫ్రమ్ పాస్ట్ 3 years ఐఎమ్ డూయింగ్ దసరా నవరాత్రి ఇన్ మై లైఫ్. ఎప్పుడు బుక్ ఇవ్వలేదు, బట్ లాస్ట్ ఇయర్ పిలిచి బుక్ ఇచ్చాడు. ఈ బుక్లో ప్రాసెస్ ఫాలో చేసుకో, నువ్వు చెయ్యి వదలకు అని చెప్పి, అమ్మవారిని పెట్టుకో, అయ్యప్పని పక్కా పూజించా అని చెప్పాడు. కెనాట్ మిస్. ఎందుకు చెప్తాడో ఏమో తెలియదు. ఒకసారి అమ్మ వాళ్ళ ఫ్రెండ్ సీతాపతి గారు కూడా వచ్చినప్పుడు ఒక 2 hours అనుకుంటారు ఆ పూజా రూమ్లోనే కూర్చున్నాం మేము ముగ్గురు. వీవర్ డిస్కస్ చేస్తుంటే చెప్పాడు, గొప్పగా చెప్పట్లేదు నేను, దట్ వాజ్ హిస్ థాట్. ఈ పూజా రూమ్ నా ప్రాపర్టీ అనుకుంటే వాడికి రాసి ఇచ్చిస్తారండి, హీఈస్ క్యాపబుల్ అని చెప్పి అన్నాడు. ఐ డోంట్ నో వై హీ హ్యాడ్ దట్ మచ్ బిలీఫ్ ఆన్ మీ ఇన్ పర్టికులర్ దిస్ థింగ్స్ టు దట్ నాకు తెలియదు. దట్ మీన్స్ ఇంకేం చెప్పలేదు. వీ హ్యాడ్ అ వెరీ ఫాండ్ మెమరీ ఆఫ్ పెన్స్ అండ్ వాచెస్. Though he was not a movie lover, I was a movie lover. నా ఫస్ట్ మలై వాజ్ సెకండ్ మలై అయ్యప్పది. అప్పుడు వైఎస్ఆర్ యాత్ర రిలీజ్ అయ్యి పార్ట్ 1. ఏమయ్యా నన్ను కూడా చెడగొడుతున్నావు నువ్వు, మాలలో ఉండి నా జీవితంలో నాకు ఇన్నేళ్ళు ఎప్పుడూ అనిపించలేదు సినిమా చూడాలని చెప్పి, వైఎస్ఆర్ సినిమా చూడాలనిపిస్తుంది. ఈ గత 30 రోజులు కలిసి భోజనం చేస్తున్నందుకు ఈ చెడ అలవాటు నాకు అనిపిస్తున్నావా? హిమాచల్కి మూవ్ అయినప్పటి నుంచి ఐ థింక్ ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫాండ్ మెమరీస్ వెళ్నాతో. టు హ్యావ్ అ హ్యాపీ మ్యాన్ అట్ హోమ్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అండ్ పెద్దనాన్నతో వీవ్ సీన్ దట్ అ లాట్. ఎప్పుడు అక్క వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, వీకెండ్స్ మ్యాచెస్ వెళ్ళడం, దీస్ మ్యాటర్డ్ అ లాట్. అండ్ ఇట్లాంటి ఇంటెన్స్ కాన్వర్జేషన్స్ ఏం లేవు, కానీ బై బీయింగ్ హిమ్సెల్ఫ్ ఐ థింక్ ఆల్ ఆఫ్ us learned a lot. By being himself, Vednana taught us a lot, how to be responsible, how to take up hospital duties, how to have one meal with family every day. These things are really important things I learned from him. That's it. గోపాల్ మామతో నా రిలేషన్షిప్ అన్నా శ్రావణి రిలేషన్షిప్ అన్నా ఒక విధంగా యూనిక్ ఉండేది. ఎందుకంటే ఎవ్రీ టైం కలిసినప్పుడల్లా ఏదో ఒక చిన్న కాన్వర్జేషన్, ఎస్పెషలీ శ్రావణి, షీ లైక్స్ మేకింగ్ టాక్, షీ లైక్స్ పుషింగ్ టు కమ్ స్పెండ్ టైమ్ విత్ ఎవ్రీవన్. ఈవెన్ ఎవర్ సిన్స్ హీ గాట్ డయాగ్నోసిస్ ఐ హావ్ సీన్ హౌ close he has become to all of us. He played an even bigger role in all of our lives without us knowing it. The strength, the resilience that he showed, the change that I've seen in Samiraj, in taking care of his father, their bond becoming really close is something that I don't think I thought I would see. For someone at such a young age. So the way they both communicated and the responsibility ఉంది. నేను నా మూవీ వర్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఎవ్రీ టైం అప్డేట్స్ ఇస్తున్నప్పుడు హౌ హీ యూస్ టు ఎంజాయ్ టాకింగ్ అబౌట్ దట్. యూఎస్లో ఉన్నప్పుడు కాల్ చేసినా కూడా యూస్ టు లిఫ్ట్ మై ఫోన్ కాల్. సో వాచింగ్ హిమ్ గో ఫ్రమ్ ద పర్సన్ దట్ హీ వాజ్ and getting the diagnosis that he had and the impact on everyone Shootam was a very heartening experience because he brought people together. He never he had that same strength, that willpower which Mama had, which is something I don't know if we'll see again. So thankful for all the memories and whatever wisdom he imparted and the unique bond that him and Sam shared, something that I really
will hold in my memories. Honestly, from the day I met Mavya, he never treated me like I was his daughter-in-law or coming from an outside culture or a different family. Even before we got married, from the first day we met, he made me feel inclusive. He considered me like, you're a working woman, you should work. I will support you despite of the odds that we have. So he was always very supportive. I'll explain to you that we leave very soon. Over the days, we used to get very close. We used to sit while we eat. Many memories. We used to watch TV together, discuss on various things about family members. He had an opinion about everybody. He used to tell me, you have to be careful, you have to be in a certain way. ఎప్పుడు ఇట్లా డాటర్-ఇన్-లా లాగా ఆర్ శామ్ వైఫ్ లాగా ఎప్పుడు లేదు. హీ ఆల్వేస్ టోల్డ్ మీ యువర్ లైక్ మై ఫోర్త్ చైల్డ్. అండ్ ద ఫస్ట్ థింగ్ హీ టోల్డ్ మీ ఈవెన్ బిఫోర్ వీ గాట్ మ్యారీడ్, we secretly met in this house. He invited me for dinner and he said, no matter what that happens in your life, your mother and father are more important to you. Just look after them, only then I will come. So if you have to look after them and if you need my support, I will be the first one to be at your place. He told me that. And when my grandmother, many beautiful memories when my grandmother came the first time to my house here. He asked, "Etla undi amma bauna? Are we taking care of her baby?" So we are touched her and she always remembers, and I hold it very closely. మామూలుగా నాకు మావయ్య గారితో చాలా తక్కువ టైమే రిలేషన్ ఉండింది. ఇన్ని మెమరీస్ లేకపోయినా నేను పెళ్లి చేసుకునే ముందు అర్ణవ్ నాకు బాగా గుర్తున్నది ఏంటంటే, అర్ణవ్ కేమ్ టు మీ అండ్ టోల్డ్ దట్ పెద్దనాన్న యూస్ టు కాల్ us, బయటికి తీసుకెళ్ళేవారు, యూస్ టు మేక్ టైమ్ ఫర్ us, అందరిని ఎంగేజ్ చేసేవారు. చిన్నపిల్లల్ని ఎక్కువ చిన్నపిల్లలు అందరిని ఎంగేజ్ చేసేవారు. ఇది బాగా చెప్పారు అనమాట నాకు. దట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఇఫ్ యూ అబ్జర్వ్, మేము మామూలుగా బెంగళూరులో ఉన్నా ఇక్కడున్నా, వీ ఆల్వేస్ కాల్ పీపుల్, రండి బెంగళూరుకి రండి, స్పెండ్ సమ్ టైమ్ విత్ అస్. దట్స్ వన్ థింగ్ హీ టోల్డ్ మీ, యూ హ్యావ్ టు మేక్ షూర్ యూ ఎంగేజ్ ఎవ్రీ వన్. ఇవన్నీ చెప్పింది కూడా బికాస్ హీ లెర్న్ దట్ ఫ్రమ్ పెద్దమాయ గారు. అండ్ హీ ఆస్క్డ్ మీ ఆల్సో, యూ హ్యావ్ టు బీ రియలీ ఎనర్జెటిక్ ఇన్ ఆల్ ఆఫ్ దిస్. I think that's one of the reasons we call, every time we call people. అండ్ ఇంకో చాలా పెద్ద మెమరీ ఏంటంటే, లాస్ట్ టైం బెంగళూరుకి వచ్చినప్పుడు, ఐ డోంట్ నో ఆయన ఎక్కడెక్కడికి ట్రావెల్ చేసి ఉంటారో అన్నీ ఉండుంటాయి, బట్ మా దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఆయన చాలా పెయిన్లో ఉన్నారు. ఆ టైంలో చాలా పెయిన్లో ఉన్నారు. కానీ ఒక్కసారి కూడా ఆయన నాకు నొప్పి అని కూడా ఒక మాట అనలేదు. మేము ఎక్కడికి వెళ్తూ ఉంటే అక్కడికి రావడం, ఎక్కడికన్నా వాయనాడులో గ్లాస్ బ్రిడ్జ్ జీప్లో వెళ్ళాలి, అసలు ఆఫ్ రోడింగ్, మాకే చిన్నపిల్లలకే అబ్బా ఒళ్ళు నొప్పులు అనుకుంటూ ఉన్నాము. ఆయన ఒక్క మాట కూడా అనకుండా పిల్లల్ని ఒళ్ళో పెట్టుకుని ఆయన పైకి వచ్చారు. అసలు అంటే మనం ఒకటి నేర్చుకోవాల్సింది ఏంటంటే, అందరికీ పెయిన్ ఉంటుంది, అందరికీ బాధలు ఉంటాయి, అందరికీ ఏవో ఒక ఇబ్బందులు ఉంటాయి లైఫ్లో. కానీ ద వే హౌ వి ఎక్స్ప్రెస్ ఇట్ టు పీపుల్, హౌ అదర్స్ అరౌండ్ అస్ ఫీల్, మనం ఎక్స్ప్రెస్ చేసిన బట్టి ఎలా ఫీల్ అవుతున్నారు అని చాలా ఇంపార్టెంట్. అది నేర్చుకోవాల్సింది ఆయన దగ్గర. అది నేను నేర్చుకుందామని అనుకుంటున్నాను. అంతే. అండ్ మళ్ళీ బాబా మీకు చెప్పినట్టు వెళ్ళేటప్పుడు, స్పెషల్లీ గర్ల్ చైల్డ్స్కి ఏమవుతుందంటే, పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేసేది, పెళ్ళైపోయి అత్తారింటికి వెళ్ళినప్పుడు అత్తమ్మ ఒక మంచి విషయం కూతురు గురించి చెప్తే దే ఫీల్ వెరీ హ్యాపీ. ఇట్స్ న్యాచురల్ ఫర్ దెమ్ కదా. నేను ఇక్కడికి పెళ్ళి చేసుకుని వచ్చిన తర్వాత ఫస్ట్ టైం he called both of my parents after Bangalore trip. He called both of my parents. None of them did it till then. Both of my parents టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి 2 నిమిషాలు ఏమో అందరికీ చెప్పారు,
ఎంత బాగా వండింది ఆ అమ్మాయి, అసలు వారం రోజులు ఎంత బాగా చూసుకుందో, పిల్లలకి అది చేసి పెట్టింది ఇది చేసి పెట్టింది. నేను చేసింది అదంతా కూడా మనకి ఒక నిమిషంలో ఇలా ఇదైపోతుంది అనమాట. అసలు ఒక ఇండియన్ యాక్టివిటీలో అసలు అంటే ఏంటంటే చెప్పాలా ఈ అమ్మాయి గురించి చెప్పడం ఏంటి అని కూడా ఆయనకు ఉండదు. మనసులో ఉన్నది ఆయనకు చెప్పాలనిపించి చెప్పేశారనమాట. అది మా పేరెంట్స్ ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. అది అసలు ఇంత బాగా మా పేరెంట్స్కి ఏమి పెద్దమ్మాయి గారితో ఒక రిలేషన్ ఏమి లేదు కదా, కానీ ఎంతో బాధపడింది మా అమ్మ. ఎందుకంటే ఒక్క ఇన్సిడెంట్ తనకు బాగా గుర్తుంది. అరే నా పిల్లలు ఒకరు మెచ్చుకున్నారు అనే ఒక ఇది చాలా గుర్తుండింది అనమాట. మనందరం కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు నేను ఐ వాజ్ చాటింగ్ విత్ గాయత్రిక అండ్ గోపాల్ మామ, ఎస్పెషల్లీ అబౌట్ గోపాల్ మామ. Gayatrika and Bhavanatha about Gopal Mama, and I realized after Gayatrika and Pedda Mama, and of course Suku Tata and Vich Tata as well, మన పేరెంట్స్ జనరేషన్లో ఒక లాంటి ఈక్వాలిటీ, అన్కండిషనల్ లవ్ ఆల్ అవర్ పేరెంట్స్ అవుట్ హియర్ గివ్, బట్ ఒక లాంటి ఈక్వాలిటీ మెయింటైన్ చేస్తారు ఒక మనిషి అక్రాస్ ఫ్యామిలీ. అండ్ when I say equality, I mean not blindly supporting each other because of a blood relationship, not blindly supporting someone because of age hierarchy, etc. I think it's hands down, it's always and I think only been Gopal Mama. And it's not like we've realized it late or anything, it's just that, you know, that man never really claimed to be great in thinking in a certain way and claim to be thinking of everybody in an equal way. And that's why we probably would have never really sat down to realizing that we have such unique quality. But I'm very happy to know and realize that here's someone who's been a parent figure in all our lives, who's always been treating us with a lot of love and equality. Not just amongst all the parents out there, but in my generation and in Akshangi's generation ahead, I think that's one key learning that we'd like to take from Gopal Mama. And that's my personal learning as well. Claps, I can't clap. So I have two versions to talk about today. One is I always thought Amma is my favorite. Amma loves me the most. ఇంకెవ్వరు నన్ను లవ్ చేయరు. అమ్మ నాకు ఏం కావాలంటే చేస్తుంది. అమ్మ loves me the most. Of late, last 2-3 years I understood that it's not Amma, it's Nana. It's Nana because నేను 30 yearsలో ఎప్పుడు మాట్లాడినంత నాన్నతో లాస్ట్ 3 yearsలో మాట్లాడాను. 3-4 years గంటలు సత్యత కూడా మాట్లాడాలనుకున్నాను. గంటలు ఫోన్లో మాట్లాడుకున్నాను, తిట్టుకునేవాళ్ళు, జోకులు వేసుకున్నాను, ప్లాన్స్ చేసుకున్నాను. నెక్స్ట్ అడుగుతారు కదా, నెక్స్ట్ వెయిట్ యూ సీ సెల్ఫ్ నెక్స్ట్ 5 years యూస్ టు టాక్ లైక్ దట్. నెక్స్ట్ నెక్స్ట్ ఈ కారు కొన్నామా, నెక్స్ట్ ఇక్కడ పెట్రోల్ బంక్ పెడదామా, నెక్స్ట్ అక్కడ పెట్రోల్ బంక్ పెడదామా, అమ్మకి అది చేద్దామా, పిప్ప కాల్కి ఇది చేయి, షైనీకి అది చేయి, సత్య వస్తే సత్యకి ఇది చేయాలి నువ్వు, వాళ్ళ కాల్కి ఇలా చేయాలి నువ్వు. ఈచ్ అమ్మతో కూడా డిస్కస్ చేసేవాడు, నాతో డిస్కస్ చేసేవాడు, నా అన్నీ డిస్కస్ చేసేవాడు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ వెన్ ఐ అండర్స్టూడ్ ఓ షిట్, హీ లవ్స్ మీ సో మచ్. ఐ నెవర్ న్యూ దట్ హీ లవ్డ్ మీ సో మచ్. నా పెళ్లి విషయంలో కూడా ద ఓన్లీ బిగ్గెస్ట్ హడల్ ఐ థాట్ వుడ్ బి నాన్న. మిగతా వాళ్ళందరూ ఓకే, నథింగ్, మీకు నాన్న ఒక్కడు ఒప్పుకున్నాడు అందరు. అసలు నాన్న ఒప్పుకుంటాడా అన్న మనిషి ఫ్లిప్స్ ఆఫ్ సెకండ్లో సత్యాన్ని తీసుకుని ఇంటికి వెళ్తానని నా ఫ్యూజ్లో అవుట్ అయిపోయి ఇంటికి తీసుకెళ్తున్నాను. నాన్న ఇంటికి పట్టుకెళ్ళావు ఏంటి, అసలు ఏం జరుగుతుంది నా లైఫ్లో, ఎక్కడికో వెళ్తుంది అనుకుంటే ఎక్కడికో వెళ్తుంది ఏంటి అనుకున్నాను. సో దట్ ఈస్ వన్ వర్షన్. Second version is, I think till I started my petrol bunk, I always told everybody that my role model is my mama. Always you should be proud that నాకు నాన్న అంటే మామలా ఉండాలి రాబాయ్. ఇంత ఫుల్ ఫ్లెడ్జ్గా మాట్లాడతాడు నాతో, ఏంటి అసలు నా నాన్న ఎందుకు నాతో ఎప్పుడు ఇట్లా ఉండడు అనుకునేవాడు. కానీ దాని తర్వాత నాకు తెలిసింది నా నాన్న కూడా నాతో అట్లా ఉంటాడు. సెస్ దట్ ఐ నెవర్ సా హిమ్ ఇన్ దట్ వే. అండ్ ఇప్పుడు అందరూ మాట్లాడుతున్న తెలిసింది ఏంటి అంటే,
his role model is also is my dad. Mama also, he thought my dad is his role model. So that's one mistake which I did. And one more thing, the last 10 days I didn't cry. So the reason is, I told Amma one thing. Amma, ఒక చిన్న ఇంజెక్షన్కి బ్లడ్ తీసుకునే ఇంజెక్షన్కి ఆయన ఏడ్చేవాడమ్మా, అట్లాంటిది అన్ని ఇంజక్షన్లు గుర్తిపించాం. మనం ఎంత చెడ్డవాళ్ళం ఆయన్ని, అంత ఎందుకు మనం సెల్ఫిష్గా ఉండాలి, తప్పది. నువ్వు చెప్పావు నాకు ఆ మాట బెంగళూరులో ఉన్నప్పుడు, నాన్న చెవులు వెళ్ళి చెప్పు, అమ్మని నేను చూసుకుంటాను, అక్కని నేను చూసుకుంటాను అన్న, నువ్వు టెన్షన్ పడకని చెప్పు. ఆయనకు అదే టెన్షన్ ఆయనకి అని చెప్పి ఆ రోజు నేను డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని నేను అమ్మకి అదే చెప్పానమ్మా, మనం చెప్పాలి నాన్నకి, మనం ఇట్లా చెప్తే ఆయన ఇంకా సాటిస్ఫై అవుతాడు ఆయన, అండ్ ఇంకా మనం ఆయన కష్టపెట్టకూడదమ్మా. లెట్ హిమ్ ఆయన గంటలో పోతాడా, 5 రోజుల్లో, ఇటే ఎప్పుడైనా కానీ ఇట్ హ్యాపెన్ సమ్ డే. ఆ విషయం చెప్పాను నాన్నకి నేను. అండ్ వాళ్ళకి చెప్పింది నాకు, నువ్వు ఏడవకూడదు, ఏడిస్తే పుణ్యం రాదుట నాన్న హ్యాపీ ఫీల్ అవుతాడు, నువ్వు ఏడవకూడదు అని. ఆ ఒక్క రీజన్కి నేను చాలా నాన్నని గట్టిగా ఆపుకుని పెట్టుకుని, ఎంత ఏడుపు వచ్చినా కూడా. ఆ శ్మశానానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు 3 సార్లు నాన్న నాన్న అని అరవమన్నప్పుడు, దట్ వాజ్ రియలీ వెరీ పెయిన్ఫుల్ ఫర్ మీ టు డూ ఇట్. బట్ స్టిల్ నన్ను నేను గట్టిగా కంట్రోల్ చేసుకుని I stopped and I made sure I didn't cry. And yeah, for everybody they have, for them they have husband. But me, I don't have my dad to rely on. నేనేం తప్పు చేసినా అమ్మ ఉంటుంది, అమ్మ లేకని కాదు. అమ్మ సపోర్ట్ వేరు, నాన్న సపోర్ట్ వేరు. బిజినెస్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ నాన్న అనేవాడు ఉంటే ఆ సపోర్ట్ వేరే ఉంటుంది. యా, దిస్ ద నెక్స్ట్ స్టేజ్. మళ్ళీ ఐ విల్ నాట్ క్రై బికాస్ I told my mom we have to celebrate and we have to make sure we stand by the word which we told him, that Sam is settled. I will take care of Amma. I will not shout at Amma. Okay, I will not shout at Amma. I will take care of Akkalu, and I will make sure whatever he did for his parents, Amma and Nana had this very big fear in their brain. అరే వేరే కాస్ట్ అమ్మాయి వస్తుంది, అమ్మాయి మన పద్ధతి ఫాలో అవ్వదా, అరే వీడు పొద్దున్న 10 గంటలకు లేస్తాడు, వీడు 10 గంటలకు లేస్తాడు, దేవుడికి దండం పెట్టుకోడు, వీడు మా పూజలన్నీ చేస్తాడా చేయడా వీడు పద్ధతిగా అని చెప్పి. ఓకే, ఐ టోల్డ్ దిస్ ఆల్సో టు అమ్మ 100 మంది నేను పొగడం కాదమ్మా, నువ్వు ఒక్కదా అని చెప్పు నాకు చాలు, నువ్వు అన్ని పద్ధతులు బాగా ఫాలో అవునా, సత్య అన్నీ బాగా చేసి చెప్పు చాలు, నాకు అదొక్కటే నాకు ఇచ్చే హ్యాపీనెస్. ఎందుకంటే మీ ఇద్దరికి ఇదే భయం ఉండింది, మేము ఫాలో అవుతాం పద్ధతులు అన్నీ నాన్నకు అన్నీ జరుగుతాయా జరగవా అని చెప్పి. ఒక్కటి నువ్వు చెప్పమ్మా చాలు, నాకు ఐ విల్ బీ వెరీ హ్యాపీ విత్ ఇట్. అండ్ అగైన్ లెట్స్ సెలబ్రేట్ ద వే హీ లివ్డ్ హిస్ లైఫ్. అండ్ yeah, he did have some ego issues and all that, but everybody have their cons in their life. Right? So let's take the positives in the way he handles situations. Let's laugh and let's enjoy the music treat which my sisters have arranged tomorrow. ముందరే నేను అందరు ఇట్లా మాట్లాడాలి, అందరూ ఆ రోజు మాట్లాడుతూ ఉంటే నేను ముందరే చెప్పేది, నేను మాట్లాడను, నన్ను ఎవరు బలవంతం చేయొద్దని చెప్పి. ఎందుకు చెప్పానంటే గాయత్రికి పాపం గోపాల్ ఏమడితే చేసి పెట్టడానికి, జబ్బు వచ్చాక కూడా వీటి పిల్లలందరూ నాన్న రైస్ తినకూడదు, నువ్వు అది తినకూడదు, ఇది తినకూడదు అంటే వాళ్ళ ముందర వెళ్ళిపోయాడు. వాళ్ళు అటు వెళ్ళిపోగా నాకు ఇవన్నీ పెడతావాళ్ళు, ఇవన్నీ తీసుకురా అని చెప్పి వేసుకుని తినేవాడు. ఇంత బాగా చూసుకుంది, చివరికి పాపం దానికి ఇది లేకుండా చేశాడు గోపాల్ మావయ్య. నాకు ఆ విషయంలో మాత్రం గోపాల్ మావయ్య చాలా కోపంగా ఉంది, కానీ నేను మాట్లాడలేదు, అంత చేసింది అది, అందుకని నేను మాట్లాడిన పాపం దాన్ని చివరికి అన్యాయం చేసేటప్పుడు వెళ్ళిపోయాడు.
ఎప్పుడు ఫుడ్ విషయంలోనే మాకు ఇది వచ్చేదన్నమాట. ఏదైనా చేయంగానే ముందర తీసుకొచ్చేదాన్ని, విడిచిపెట్టేదాన్ని. చుడుకోపదమా ఎట్లా ఉంది, బాగుందా బాగాలేదని, కొంచెం ఉప్పు వేయి, కొంచెం బెల్లం వేయి, కొంచెం ఇది వేయి అని చెప్పేవాడు. ఇప్పుడు పెట్టినప్పుడల్లా కొంచెం అది వేయి, తక్కువైంది, అది తక్కువైంది. ఏదైనా చేస్తే వెంటనే దానికి మిర్చి బజ్జీ ఇట్లాంటివంటి చాలా ఇష్టం. ఏదైనా చేయంగానే వేడిగా ముందర పంపించేదానికి. అయితే ఏంటంటే మనిషి హ్యాపీగా జాలీగా ఉండే తత్వం మనిషికి. అందరినీ ఎవరితో పని వాళ్ళతో కానీ ఎవరితో కానీ వాళ్ళు ఎవరో పని వాళ్ళు వీళ్ళని ఈజీగా చూద్దాం అన్నట్టు ఉండేవాడు కాదు. ఎవరితో అయినా తన పని తను చక్కగా అడిగి చేయించుకునేవాళ్ళు. రా వచ్చి నా కాళ్ళు వద్దు, నాకు ఇక్కడ ఇది చెయ్యి అని చెప్పి ఎంతో ఇది వాళ్ళు కూడా అట్లా హ్యాపీగా వచ్చి చేసుకునేటట్లు వాళ్ళని చూసుకునేవాడు. ఆ తత్వం చాలా ఉంది మనిషిలో. ఈ హ్యాడ్ ఏ రాయల్ లైఫ్. ఏది ఏమైనా కానీ ఈ హ్యాడ్ ఏ రాయల్ లైఫ్. చక్కగా తన కోరికలంటే కూడా చెప్పేవాడు. ఒకసారి ఎయిర్పోర్ట్లో ఎక్కడికో వెళ్ళి వస్తున్నాం, తను రాలేదు. రాకపోతే ఎయిర్పోర్ట్లో నాకు బ్రాండ్ షర్ట్స్ ఎయిర్పోర్ట్లోనే ఉంటాయి, ఎయిర్పోర్ట్లోనే దొరుకుతాయి, నువ్వు కొనుక్కురా గాయత్రి అని, ఆ షర్ట్ కొనుక్కురా అని చెప్పాడు. నాకు అప్పుడు అనిపించింది మనుషులు దాని గురించి దీని గురించి ఆలోచిస్తూ వాళ్ళకున్న చిన్న చిన్న కోరికల్ని అణిచిపెట్టుకోకూడదు, వాటిని తీర్చుకోవాలి. తీర్చుకుంటూ ఉంటే ఇంకా ఆనందం మనుషుల్లో పెరుగుతూ ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న కోరికలు ఏమన్నా ఉంటే కూడా వాటిని ఇది చేసుకోకూడదు. చక్కగా హ్యాపీగా అడిగేవాడు, అనుకునేవాడు కాదు అయ్యో ఇప్పుడు ఈ టైంలో ఇది అడిగితే ఎట్లా ఉంటుందో, వీళ్ళు చెయ్యగలరో చెయ్యలేరో, ఇది ఎట్లా ఇది అవుతుందో, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనుకునేవాడు కాదు. ఈరోజు ఇది కావాలంటే అది కావాలని అడిగి చెయ్యి అని చెప్పి చేయించుకునేవాడు. సో హ్యాపీగానే స్పెండ్ చేసాడు తన లైఫ్, హ్యాపీగానే అయ్యింది. ఏవో చిన్న చిన్న ఇవి కొన్ని ఏవో మిగిలిపోయి ఉండొచ్చు కానీ బట్ హీ హ్యాడ్ ఎ గుడ్ లైఫ్ విత్ ది హెల్ప్ ఆఫ్ హిస్ వైఫ్ అండ్ చిల్డ్రన్. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఎక్కువ ఏం చెప్పలేను బికాస్ నేను గట్టిగా ఏం ప్రిపేర్ అవ్వలేదు. బట్ ఇంత అన్నట్టు ఇంప్రాంప్టుగా చెప్పాలంటే ప్రతి పిల్లకి గర్ల్ ఆర్ బాయ్ నాన్న అంటే కాన్ఫిడెన్స్, నాన్న అంటే ధైర్యం. వెదర్ హీ వాజ్ viewed from a societal angle, whether he was perfect or not perfect, whether he was successful or not successful, he had a yearning in him to do something bigger than what he was doing, which gave us a perfect image of him. He never settled for something called 9 to 5. He never settled for something called mediocre. It is secondary whether he could really afford something better than mediocre. But he was always yearning for it. He was always wanting. He always wanted to be the provider for the family. At every step, I remember very well how he never let us feel that, okay, these are our limits, this is how we limit ourselves. Edo okati chesi, he always tried to hit a sixer in life. I remember very well Bashir Bagh, ట్యాంకర్లు ఫిల్ చేయడము, ఫ్రమ్ దట్ స్టేజ్ టు మూవింగ్ టు మధులిక, ఫ్రమ్ మధులిక టు సాయి కిరణ్ టు ట్రైంగ్ టు, నాకు చాలా బాగా గుర్తు వెన్ హీ టుక్ దట్ బిగ్ లీప్ ఆఫ్ ద బిగ్ మషీన్ విచ్ హీ వాజ్ బయింగ్ సెకండ్ హ్యాండ్. అమ్మ చీరల మధ్యలో దాచిపెట్టుకున్న ఏరియర్స్ డబ్బులు తీసి ఇచ్చింది బికాజ్ ఎవరికో ప్రామిస్ చేసేసాడు కొనాలని, కొంచెం ఇచ్చేసాడు, ఇంటికి వచ్చి అమ్మ ముందర కూర్చున్నాడు, గివ్ మీ ద సెకండ్ హాఫ్ అని. I very well remember their conversation. She said, ఎందుకు ఇప్పుడు వీఆర్ డూయింగ్ ఓకే రైట్, లైక్ వై డూ వాంట్ టు టేక్ ద బిగ్ లీప్? ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ పెళ్ళి నేను చాలా ఘనంగా చేయాలంటే నేను రిస్క్ తీసుకోవాలి, రిస్క్ తీసుకున్న వాడే ఏదైనా సాధించగలడు. ఐ క్యాన్ సెటిల్ ఫర్ వాట్ ఐఎమ్ టుడే, ఐ వాంట్ టు టేక్ దట్ రిస్క్, ప్లీజ్ హెల్ప్ మీ అని. సో I have that perfect image of my father, though it might not suit for any, like I said in the beginning, the societal image of father. ఒక ఫేజ్లో మాతో చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు, కానీ నిన్న కూడా అమ్మతో చాలా సరదాగా అన్నాను, అమ్మ చైల్డ్హుడ్ అంటే నాకు మెమరీస్ అమ్మమ్మ నాన్న నేను ఇక్కడనే ఎక్కువ. బట్ నాట్ దట్ షీ డిడ్ంట్ డూ, బట్ అఫ్ కోర్స్ షీ వాజ్ బిజీ విత్ అదర్ థింగ్స్ ఆల్సో, థర్డ్ చైల్డ్ బీయింగ్ లేట్ అండ్ వర్కింగ్ పేరెంట్ అండ్ ఎక్సెట్రా. చిన్న చిన్న అటెన్షన్ టు డీటెయిల్ నాన్న చాలా ఇచ్చేవాడు. మా హైజీన్ కానీ క్లెన్లీనెస్ కానీ, ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం, పంక్చువల్గా ఉన్నామా లేదా, మా గోర్లు కట్ చేయడం దగ్గర నుంచి తలకి వారంకి ఒకసారి నూనె పెట్టుకుంటున్నామా లేదా అన్న అటెన్షన్ టు డీటెయిల్
ఇవాళ రేపు జనరేషన్ అంత ఇస్తుందో లేదో, వాళ్ళకున్న మీడియోకర్ నాట్ జస్ట్ ఫైనాన్షియల్, ఈవెన్ టైమింగ్స్, బికాస్ బోత్ వర్ వర్కింగ్ పేరెంట్స్. He made sure he fit into every pocket which Amma could not fit in, and he did it very happily, no వంతులు. మాకు 4th క్లాస్ వచ్చేవారు తానే స్నానం చేయించాడు బషీర్బాగ్లో. రేడియోలో మాజా యాడ్ వచ్చిందంటే టైం అయిపోయింది వెళ్ళాలని అంటారు స్కూల్కి. టు దట్ ఎక్స్టెంట్ హీ వుడ్, నేను మగవాడిని, నేను చేయకూడదు, నేను బిజినెస్ నడుపుతున్నా, ఏమీ లేదు. బైక్ మీద నేను ఎప్పుడు ఒక చెప్పు పడేసుకునేదాన్ని. సో నన్ను అక్కకి నాన్నకి మధ్యలో కూర్చోబెట్టి కొట్టాలి. నేను ఆయన మాట్లాడుతూ కొట్టకపోతే భుజంతో ఇట్లా తడివేవాడు, పడుకోకని. బైక్ ఎక్కానంటే ఆయన మీద పెట్టుకుని పడుకునేదాన్ని. ఒక కాలు ఆయన కాలు మీద పెట్టేదాన్ని, ఒక కాలు వెళ్ళాడడం వల్ల చెప్పు పడిపోయేది. ఎన్నో చెప్పులు పోగొట్టాను నేను అట్లా. ఆ చెప్పు పడేయకూడదని ఎంత దూరం వెళ్ళినా దారి పొడుగునా కబుర్లు చెప్తుండేవాడు, దాని వెనకాల పడేసేవాడు, నేను మధ్యలో కూర్చోవాలి. అండ్ ఒక కాలు మీద ఉండేది, ఒక కాలు జారిపోవడంతో చెప్పు పడిపోయి ఊగొట్టలేదనుకో, ఊగొట్టలేదు అని భుజంతో లేపేవాడు. So we have a lot of fond memories. Then going to the next stage, like Satya and Sam said, how beautifully he accepted God. Though of course initial 2-3 months Samir was lucky he didn't face that turmoil. We made it easy for him. But he was the most hurt as a father. His biggest worry was not caste, creed and religion. His worry was, no 25 years ఈ వాతావరణంలో పెరిగి ఆ వాతావరణంలో అడ్జస్ట్ అవ్వలేవని నా బాధ. ఎవరిని చేసుకున్నావు, ఏం చేసుకుంటున్నావు, అదంతా తలరాత, రైట్? ఆ ఎన్వైరన్మెంట్కి అడ్జస్ట్ అవ్వలేవేమో అని ఒక తండ్రి, మీకు తెలిసే ఉంటుంది అంతే, తండ్రి ఫస్ట్ బాధపడేది. ఎవ్రీ స్టెప్ మెచ్యూర్ అయినప్పుడు, పెళ్ళైనప్పుడు, ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అందరు హ్యాపీ ఫీల్ అవుతాడు, ఫస్ట్ తండ్రి బెంగపడతాడు. ఇప్పుడు దాన్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నా కదా, నాకు కాలు మీద కూర్చోబెట్టుకుని ఏంటి నెక్స్ట్ స్టెప్ వస్తుంటే బాధ్యతలు పెరుగుతున్నాయని. అట్లానే నాకు షైనీతో నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా నాకు చాలా మ్యాక్సిమం సపోర్ట్ ఇవ్వడము. నాకు నొప్పులు వచ్చి అవి ఒక లెవెల్ వరకు వచ్చి ఇంకా పెరగట్లేదు ఆ నొప్పులు. వాళ్ళేమో ఆల్రెడీ ఇంజెక్షన్ ఇచ్చాం డెలివరీ అవ్వాలని చెప్పి. ఆ ఫర్నాండెస్ హాస్పిటల్లో మై హస్బెండ్ ఆల్సో హీ లవ్స్ మీ, బట్ ఈ సైడ్ ఓకే అంకిల్ మీరు ఉన్నారు కానీ నా అవసరం లేదు అంకిల్, మీరు నన్ను చూసుకొని మీరే చూసుకుంటారు ఎట్లా అని ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నాడు కార్తీక్. అట్లాంటిది మా నాన్న మాత్రం నా చేయి పట్టుకుని ఎన్నో రౌండ్స్ అప్ అండ్ డౌన్ తిరిగాడు. షైనీ పుట్టంగానే ఫస్ట్ మనవరాలు కదా, అందరు పరిగెత్తుకుంటూ మన సైడ్ ఫ్యామిలీ, ఆ సైడ్ ఫ్యామిలీ కూడా. నాకు చాలా బాగా గుర్తు, ఆ ఓటీ నుంచి ఇట్లా స్ట్రెచ్చర్ నుంచి రూమ్ షిఫ్ట్ చేస్తున్నారు. షిఫ్ట్ చేసే టైంలో అందరు ఇట్లా కారిడోర్లో నించున్నారు. ఫస్ట్ గ్రాండ్ చైల్డ్ చూడాలని, అబౌట్ 20-25 పీపుల్ ఫ్రమ్ బోత్ ద సైడ్ ఆఫ్ ఫ్యామిలీస్. Everyone first went to see her, but my father came to the OT to ask, are you okay? So అదే కాదు, నన్నే కాదు కార్తిక్ని కూడా ఒక సొంత కొడుకులా భావించాడు అనుకోవచ్చు. అమ్మ సమీర్ చెప్పాడు అక్కని బాగా చూసుకుంటాను, అక్కల్ని బాగా చూసుకుంటా, అమ్మని బాగా చూసుకుంటా. నాకు అనిపిస్తుంది ఆయన చివరి కోరిక కార్తిక్ సెటిల్ అవ్వడం. సమీర్ కోసం ఎంత తాపత్రయపడ్డాడో అంతకన్నా ఎక్కువ కార్తిక్ కోసం తాపత్రయపడ్డాడో నేను చెప్పగలను. ఐఎమ్ వెరీ షూర్. సమీర్ కోసం పడలేదని కాదు, హీ నోస్ దట్ గుడ్ ఆర్ బ్యాడ్ సమీర్ విల్ సెటిల్ ఇన్ a way which is suitable for his lifestyle, but he knew that Karthik has to settle in a certain manner to achieve his goals, dreams, ambitions, and then Karthik వటవృక్షమమ్మ, కార్తిక్ బాగుంటే వీళ్ళందరూ బాగుంటారు అనేవాడు ఎప్పుడు. కార్తిక్ కోసం అందరికన్నా ఎక్కువ తాపత్రయపడ్డాడు. తన సొంత తల్లి కన్నా కూడా నాన్నే తాపత్రయపడ్డాడని నేను చెప్పగలను. ఒక టైంలో విసుకొచ్చేసి ఎంతమందికి జాతకాలు చూపిస్తావు నాన్న వదిలేసేయని. హీ డిడ్ంట్ గివ్ అప్. నువ్వు చూడు కార్తిక్ సీఎం అవుతాడు, నేను తన పిఏ అవుతాను అనేవాడు. తర్వాత మాదైపోయింది కార్తిక్. అదేవిధంగా మా అత్తమ్మ కోసం కూడా తాపత్రయపడేవాడు. ఎప్పుడైతే తను 2018 ఎలక్షన్స్లో తనతో క్లోజ్ అయ్యి అక్కడ వెళ్ళి 2-3 years వర్క్ చేశాడో చాలా ఒక బంధం పెరిగిపోయింది. ఆమె ఉంటుంది, ఆమెకు ఎవరు లేరు, ఆమె చుట్టూ అందరు నక్కలే ఉన్నారు, రోజు అమ్మతో చెప్పేవాడు. అండ్ ఏ తండ్రి బహుశా చెప్పడేమో, లైక్ సత్యాకి చెప్పినట్టు ఫస్ట్ మీ పేరెంట్స్ చూసుకోవాలని. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంటే అందరు ఏడుస్తుంటే నాకు ఒకటే మాట చెప్పాడు, నాకు ఇంకా 2 పిల్లలు ఉన్నారు, ఆమెకు ఒక్కతే ఆడపిల్లలు, ఆమె ఒంటరి ఆడదు, ఫస్ట్ నీ బాధ్యత అటువైపు, తర్వాత ఇటువైపు, ఆమెను చూసుకో, అది నీ బాధ్యత. బహుశా ఏ తల్లిదండ్రులు చెప్పకపోవచ్చు అట్లా, బికాస్ జనరల్గా ఆడపిల్ల అంటే ఎక్కడ కష్టపడిపోతుందో అని టెన్షన్ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. బట్ he always guided us in many directions which may not look like
there's no PR added to my father. There's no PR. Nobody flagshipped him. But in lot of ways, he guided us to do the right and stick to the right thing. And we'll be very grateful. And he prayed for us. I'm sure everybody does. He prayed so diligently. Speaker చెప్పినట్టు ఉపవాసాలు చేయని, ఆయన పూజలు చేయని. మా అత్తమ్మ సిక్ అయితే కూడా కోవిడ్లో ఆల్మోస్ట్ మోర్ దెన్ 1-2 years ఆమె కోసం రోజు 1000 సార్లు మృత్యుంజయ జపం చేశాను. ఎందుకు చేస్తున్నాను, ఆయన 90 years వరకు ఉందామకి అనేదాన్ని. అంటే లేదమ్మా, వీళ్ళందరికీ మేము ఇద్దరం ఉన్నాం, ఆమెకి ఏదైనా అయితే నీ పరిస్థితి ఏంటి, కార్తీ పరిస్థితి ఏంటి, 3 మగపిల్లలు, చాలా బాధ్యత వచ్చేస్తుంది నీకు. లేదు ఆమె అంటే ఎక్కడన్నా చూసామా వియ్యపురాల కోసం రోజు 1000 జపం చేయడం ఎవరినన్నా చూస్తుండకపోవచ్చు. లైక్ అగైన్ నో పిఆర్. తిట్టాలంటే తిట్టేస్తాడు, మెచ్చుకోవాలంటే మెచ్చేసుకుంటాడు. there's no sugar coating with Mr. Madhuri Gopalakrishna. No sugar coating. ఆయనకి లౌక్యం లేదు. మేము ఆడవాళ్ళం కలిసి తిట్టుకునేవాళ్ళం, ఏంటి లౌక్యం లేకుండా మాట్లాడతాడు నాన్న అని ఒక్కొక్కసారి. కానీ అట్లాంటి వాళ్ళు కూడా కావాలి కదా, సంబడి హూజ్ రా, సంబడి హూజ్ న్యాచురల్. బట్ వన్స్ అగైన్ గోయింగ్ బ్యాక్ టు వాట్ ఐ సెడ్, నాన్న అంటే ఒక ధైర్యం, నాన్న అంటే ఒక కాన్ఫిడెన్స్. 100% సమీర్ చాలా బాగా చూసుకుంటాడు, దానిలో డౌటే లేదు. సత్య కూడా డెఫినెట్గా షీ సపోర్టింగ్, అంటే కాన్ఫిడెన్స్ అయితే ఉండదు. వాట్ ఐ వాస్ టిల్ April 5th I'll never be as long as I live. Out of 2 hands which will always bless us unconditionally, we definitely lost 1 hand unconditionally. Many people will bless us, but out of 2 hands which will always bless us unconditionally, we have lost 1 hand. We're all praising him, but I take this opportunity to request you all to keep blessing us. What we do, what we showcase may look like we are better than the rest. Yes, we are lucky to be better than the rest, but we need the blessings to continue to be better, so we get the opportunity to do a lot, to give a helping hand, lending hand to all our peers, and we'll continue to do so. One very unique characteristic of Nana, which I don't know if all the other girl child in the fathers have, he embraced daughters the same as a son. Coming from a family where my Nanama used to like only sons. Boys she used to like మా కళ్ళ ముందు she used to do partiality. వీడు మగవాడు, వీడు మగపిల్లవాడు కావాలి, మగపిల్లవాడు ఉండాలి అన్న ఫ్యాక్ట్ నుంచి ఫస్ట్ నేను పుట్టాను, సెకండ్ శ్రవంతి పుట్టింది. ఎవరికి అసలు ప్యారిటీ లేకుండా చూసాడు, 2 ఆడపిల్లలు ఉన్నారు అన్న ప్యారిటీ లేకుండా చూసాడు. అదే సేమ్ నాన్న ఇంకొక ఆడపిల్ల పుట్టాలి అనుకుంటున్నప్పుడు, మాకు కానీ శామ్కి కానీ పుట్టాలనుకున్నప్పుడు నాకు అదే అనిపించింది, యాజ్ అన్కండిషనల్ లవ్ ఫర్ గర్ల్స్. And we find that in very less number of people. Wanting to have 1 girl is every father's choice. Every father would want to have. But embracing 2 girl childs equally without any parity and loving them so much and wanting to have them is a very unique quality which I found only in Nana till now. And he raised another point I want to raise from my childhood is, he raised both of us as boys. He raised us as boys. He raised us robust. He raised us ready for any kind of challenge in life. ఎప్పుడు మీరు ఆడపిల్లలు మీరు ఛాలెంజ్ తట్టుకోలేరు నేను పిప్పి అనుకుంటున్నా, మరీ మన మగపిల్లల్లో పెంచారే మనకి కొంచెం ఆ సెన్సిటివిటీస్ లేవు, ఆడపిల్లలకు కొన్ని సెన్సిటివిటీస్ లేవు మనకి. బికాస్ వీ సీ పీపుల్ టాకింగ్, నేను చేయలేను, నాకు అట్లా ఉంది, నేను పడలేకపోయాను, ఇట్లాంటి మాటలు ఎప్పుడు మా దగ్గర నుంచి రావు. చాలా బండలాగా పెంచాడు. That we can embrace, we can endure any situation that we see and anything, because the way we fought the last 5 years, we all 3 came together and fought together for Nana. That kind of strength only Nana gave us. లేకపోతే వేరే వాళ్ళు అయితే వీఆర్ బిజీ ఇన్ అవర్ లైఫ్స్, అవునా సమయం చూసుకో, అమ్మ చేద్దామా, కిమో వద్దా, కిమో అవునా అవసరమా లేదు. మేము కూడా అట్లా రౌడీస్ లాగా వెంటపడ్డాం, ప్రతి డాక్టర్ దగ్గర వెంటపడ్డాం, ప్రతి చోట తిరిగాం, ఇది అవుతుందా అది అవ్వదా అని చెప్పి అంత రొబస్ట్గా పోయి ఆయన లాస్ట్ వరకు కూడా వి వర్ బీయింగ్ రొబస్ట్. ఆల్ ద పీపుల్ కాల్డ్ us and told us, మీరు ఇంకా అయిపోయిందమ్మా, అయిపోయింది, గివ్ అప్ అని.
But we still put up the fight. We were like, లేదు ఉండాలి, నాన్న ఉండాలి. Yes, mother, father ఉండడం ఒక స్ట్రెంగ్త్. ఫాదర్ లేకపోతే నాకు అనిపిస్తుంది. బికాస్ ఫాదర్ ఉంటే ఇట్స్ వెరీ డిఫరెంట్ స్ట్రెంగ్త్. అమ్మ ఉంటుంది డెఫినెట్లీ, అమ్మ గైడ్స్ us the most definitely. But Nana had easier solutions to problems. Even when we wanted to get married into other families or whatever, as Shravanti said, his problem was not with the caste. His problem was not with us going and marrying some. His problem was different. How will we fare whether those conditions? అప్పుడు కమాలని చేసుకుంటున్నావా అని చెప్పి నా కోసం టెన్షన్ పడ్డాడు, దానికోసం వేరే పర్స్పెక్టివ్లో టెన్షన్ పడ్డాడు. నాట్ బికాస్ మా గర్ల్స్ ఏంటి, నేను ఏం చేశాను, అమ్మేమో నేను ఏం పాపం చేశాను, నేను నా పిల్లలు ఎందుకు ఇట్లా ఉన్నారు, నేను నలుగురు ముందర నేను ఏం చెప్పుకుంటాను, అట్లా అమ్మ థింకింగ్ ఉండేది. బట్ నాన్నస్ థింకింగ్ వాజ్ నెవర్ లైక్ దట్. మీరు ఎట్లా వెదర్ చేస్తున్నారు, నువ్వేంటి పోయి వీళ్ళని చూస్ చేసుకున్నావు అని హీ వాజ్ థింకింగ్ అబౌట్ అస్. అండ్ ఈవెన్ నాదే కొంచెము నాకు చెప్తూ ఉండేవాడు అన్నమాట, ఫోన్ చేసి. నేను రుద్రాతో ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు చెప్పేవాడు, అన్ని నక్షత్రాలన్నీ తీసి ఈ రోజు పుడితే బాగుంటుంది, ఆ రోజు పుడితే బాగుంటుంది, ఇట్లా ఉంటే బాగుంటుంది, అట్లా ఉంటే బాగుంటుంది నాకు చెప్తూ ఉండేవాడు. దెన్ ఈ రియలైజ్ దట్ దీనికి కొంచెం పిచ్చి ఎక్కువైంది. షీఈస్ థింకింగ్ ఇంకా ఓవర్గా, నాన్న ఈ రోజు కూడా అవ్వలేదు నాన్న, ఇంకా రేపు అది అవుతుందా నాన్న, అయితే ఇంకా 2 days ఆగాలన్నా, దీనికి పిచ్చి ఎక్కువైంది అనుకున్నాడు. నేను నొప్పులతో ఉన్నప్పుడు రుద్రాతో, నాన్న ఏం నక్షత్రం నాన్న చెప్పు నాన్న, ఏ నక్షత్రం అయినా మంచిదే నాన్న అంటున్నాడు. The same guy who called me for like 1 month telling me the entire dates of 1 month and ఏ నక్షత్రం అయినా పర్వాలేదు అని. అంటే రుద్రాకి అసలు ఎవరు తెలియని నక్షత్రము, తెలియని నక్షత్రం ఏంటి అసలు, మంచి నక్షత్రం కాదు చెప్పు నాన్న, కరెక్ట్గా చెప్పు, ఇప్పుడు వెళ్తున్నా హాస్పిటల్కి, ఏంటి నా పరిస్థితి చెప్పు నాన్న అంటే, చాలా మంచి నక్షత్రం తెలుసా, అది సుబ్రహ్మణ్య స్వామి నక్షత్రము, అది ఎవరు అయ్యప్ప నక్షత్రము అనుకుంటే నాకు వాటిలో ఉన్న మంచి పాయింట్స్ తీసి చెప్తున్నాను. And the way he embraced Krishna was a blessing. I would not have embraced that child if not for Nana. If not for him, I would not have. And luckily Nana eppudu raadu. He is very emotionally very taut kada. He never comes. కృష్ణని డిశ్చార్జ్ చేస్తున్న రోజు నాన్న వచ్చి స్వయంగా డిశ్చార్జ్ చేయించుకుని తీసుకొచ్చాడు మమ్మల్ని. నేను పిప్పి అనుకున్నాం, ఏంటి నాన్న వచ్చాడు ఏంటి డిశ్చార్జ్కి అని చెప్పి. నాన్న వాజ్ దేర్, హీ వాజ్ ప్రెజెంట్ దేర్, హీ గాట్ హిమ్ డిశ్చార్జ్. ఇంటికి తీసుకొచ్చాడు. నాకు జాపా వెళ్ళిపోతుంది, ఇట్ వాజ్ అ బ్లెస్సింగ్. కోవిడ్ వాజ్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ. జాపా వెళ్ళిపోతుంది అంటే 5th month నుంచి టుక్ ఓవర్ దట్ చైల్డ్ కంప్లీట్లీ. ఇక్కడ కాయ ఉండని ఏమన్నా ఉండని వాడిని పొట్ట మీద వేసుకోవడం, పడుకోబెట్టుకోవడం. వాడు చూసావా, వాడికి తెలుసు నాకు ఇక్కడ నొప్పి ఉంటుంది అని చెప్పి వాడు ఇక్కడ మాత్రం చేయకుండా ఇక్కడ వేస్తాడు, వాడు తెలుసా అని చెప్పి వాడిని కాళ్ళు నొప్పి ఉన్న కాళ్ళ మీద వేసుకుని వాడిని పెంచి అట్లా చాలా కృష్ణని చాలా ఎంకరేజ్. లాస్ట్కి నేను నాన్న వీడికి ఇంత దరిద్రంగా బిహేవ్ చేశాడు తెలుసా, ఇది స్కూల్లో ఎవ్రీడే అప్డేట్స్ ఇస్తూ ఉండేది, ఇట్లా చేసావు అట్లా చేసావు అంటే కొడతా, నేను వాడిని ఏమన్నా అంటే కొడతా చెప్తున్నాను నేను అని అన్నాడు. నేనేంటి ఏం చేసేదాన్ని, అమ్మకి చెప్పాలన్న మా అత్తగారు ఏమన్నా. You're all gathered here to remember a truly exceptional individual, Gopal Maya. He has a heart of gold and a spirit that touched the lives of many individuals that were fortunate enough to know him. He was the pillar of strength and support within our family. He was always there without hesitation whenever we needed help or support. And that extended not just within our family but beyond our family for all the people that worked alongside him in the press. He had this uncanny ability to put people at ease and was always there to support in need. Throughout his battle with cancer, he has shown the courage and unwavering resilience. Never did he complain about the pain or allowed it to dampen that spirit. Instead, he always had a smile on his face as he fought this battle, and that unwavering optimism
is a true testament to his spirit. As we mourn his loss today, let us all remember the love and the strength that Gopal Maya represents. And let us all come together to support Gayatrika, who we all know is a strong individual, but she will need our support now more than ever. Let us all come together to remind Gayatrika, Srijana, Sravanti and Samir that we are all here as a family to support you in this time of loss, and be there for you just like Gopal Maya would in a situation like this. It is tough to fill the void of Gopal Maya, but let us all honor his, we can honor his memory by carrying the legacy of kindness, selflessness, and compassion that he always brought, and cherish the memories that all the fond memories that we have of him. Thank you. It is with mixed emotions that I am sharing this message. I have very fond memories of you, Gopal Maya, as I go down the memory lane, right from your marriage to Gayatri Akka back in 1981, to when Srijana and Sravanti were born, and then as they were growing up, and then later on Samiraj. The times that, when you were at Bashir Bagh, and later on to Madhulika Apartments, and then to Himayat Nagar, and then later on to Domalguda. Obviously, you moved to Banjarals, but I know we didn't spend a lot of time when you were there. However, also we used to have that unique way of communicating, by saying something gibberish, but then that's how we used to greet each other, at certain point in time. I still have a lot of these, memories very fresh in my mind. Having said that, even though you are not there here with us today, we still take a lot of, life lessons from you to show courage, resilience, and fighting spirit, and more importantly, without, complaining about it, right? So you gave us all, and in fact, everyone in the family would vouch for that when, I say that, you are a true example, you've been a true example for us. So we take that as a lesson from you, and as we go further along in our journeys, I know, it would be incomplete of me without to acknowledge, all the love and affection that Gayatrika, Srijana, Sravanti and Samiraj gave you, along with the rest of the immediate family for the last few years. But I'm sure, you appreciate all their efforts, and, you are, in a happy place, and, looking down upon all the family, along with the extended family and all of us. So stay cheerful wherever you are, and, we will remember you forever. గోపాల్ మాయ మా అక్కతో సమానంగా నన్ను చెల్లెమ్మ అని పిలిచాడు. మా పిల్లలు చిన్నప్పుడు వాళ్ళ ఇంటికి సెలవులు ఇస్తే చాలు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. వాళ్ళ పిల్లలతో సమానంగా వీళ్ళని కూడా చూస్తూ చాలా ఆప్యాయంగా టైం స్పెండ్ చేసేవాడు. గాయత్రికి ఇల్లు అంటే మాకు ఆ పుట్టిల్లు తర్వాత పుట్టిల్లు లాంటిది, ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు, అసలు ఎవరు ఏమి అనరు, ఆపరు, చెయ్యరు అనే మైండ్లో ఒక ఫ్రీడమ్. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఆదరిస్తారు, అన్నం పెడతారు అనే ఒక ఫ్రీడమ్ మాకు ఇప్పటికీ ఉంది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే గాయత్రికి చాలా ఫంక్షన్స్ చక్క పండగలాగా అందరినీ పిలిచి చేసింది. అట్లాగే ఈ 10 రోజులు కూడా ఒక సెలబ్రేషన్ లాగా అనిపించింది నాకు. ఇదేదో ఒక సాడ్ అకేషన్ లాగా కాకుండా అందరినీ ఇంటికి పిలిచి
ఒక సెలబ్రేషన్ లాగా టీ కాఫీల దగ్గర నుంచి అన్నీ ప్రొవైడ్ చేస్తూ చాలా చక్కగా 10 రోజులు గడిచేటట్టు చూసుకుంది. మనందరం ఒకటి గోపాలమాయని చూసి బాగా నేర్చుకోవాల్సింది ఏంటంటే బిజినెస్ విషయంలో ఆయన ఎంత లోపల మదనపడి ఉంటాడో, అటు ఇటుగా ఉంది, ఏం చేయాలి, ఎవరికి చెప్పుకోలేను, ఏంటి ఇట్లా ఉందేంటి అని చాలా మదనపడి ఉంటాడు. నెక్స్ట్ ఫైట్ వాజ్ ద ఫైట్ విత్ దిస్ డిజీజ్. మనందరికీ 5 ఏళ్ల క్రితమే డాక్టర్స్ ఇండికేట్ చేసినా ఆయనకు తెలియకుండా జాగ్రత్త కాపాడుకుంటూ వచ్చాం, ఆయన విషయం చెప్పకుండా. December 1 నుంచే ఆయన మంచాన ఉండి చేయించుకున్నాడు తప్ప అంతకు ముందంతా తన పనులు తను చేసుకున్నాడు. తను ఎప్పుడు కూడా కనీసం గాయత్రితో కూడా నాకు ఇక్కడ నొప్పి, నాకు బాగాలేదు, ఏదో అవుతోంది, అమ్మో అమ్మో అని ఎప్పుడు దాన్ని భయపెట్టలేదు, ఆయన భయపడలేదు. అట్లా అంత ధైర్యంగా ఎట్లా ఉండగలిగాడో నాకు అర్థం కాదు. మా అమ్మను గోపాల్ మావయ్య ఆ విషయంలో చాలా సిమిలర్ క్వాలిటీస్ వాళ్ళకి. దే యాక్సెప్టెడ్ ద సిచ్యువేషన్స్ అండ్ ఫాట్ విత్ దేర్ ఫుల్ ఎనర్జీ. ఎందుకంటే వాళ్ళిద్దరిలో ఒక కామన్ థింగ్, వాళ్ళిద్దరు ఫ్యామిలీ పర్సన్స్, దే లవ్ దేర్ ఫ్యామిలీ. చాలా అమితమైన ప్రేమ వాళ్ళకి ఫ్యామిలీ అంటే. గోపాల్ మావయ్య ఇంత పోరాటం జరిపాడంటే ఫ్యామిలీని విడిచి వెళ్ళడం ఇష్టం లేక. మా అమ్మ కూడా అంతే సేమ్. ఇంత మంచి ప్రేమించే ఫ్యామిలీని విడిచిపెట్టి నేను వెళ్ళిపోవడం ఇష్టం లేకే వాళ్ళు వెళ్తూ వస్తూ అట్లా ఫైట్ చేసుకుంటూ వచ్చారు. మనందరం కూడా ఏదైనా సిచ్యువేషన్ వస్తే అట్లా ఫైట్ చేయడం అనేది నేర్చుకోవాలి. 2 ఎగ్జాంపుల్స్ గోపాల్ మావయ్య అయితే మరీ అసలు నిజంగా చాలా విల్ పవర్. మొన్న April 5th నా మైండ్లో నేను వీ షుడ్ నాట్ ట్రబుల్ హిమ్ అని నాకు అనిపించింది. అంతకు ముందు వరకు నేను ఐ నెవర్ ఫెల్ట్ దట్ వీ షుడ్ గివ్ అప్ ఆర్ వీ షుడ్ స్టాప్ సంథింగ్ ఆర్ అట్లాంటి సలహాలు నేను ఎవరికి చేయలేదు. కానీ April 5th సృజనాతో అమ్మ, నాన్నని ఇబ్బంది పెట్టద్దమ్మా, ఇంకా చాలా మదన పడుతున్నాడు, ఇబ్బంది పెట్టకూడదమ్మా, న్యాయం కాదు, మనం ఇబ్బంది పెడితే సెల్ఫిష్ పీపుల్ అవుతాం అని అనిపించింది నాకు. ముందర ఎప్పుడు నాకు అనిపించలే. అందుకే ఆయన లోపల ఏం ఆలోచించి ఇట్లా తలడిల్లుతున్నాడో అని నేను సమీర్కి సలహా ఇచ్చా. నాన్న నువ్వు నా గురించి వరి అవ్వకు, అమ్మ గురించి వరి అవ్వకు, నేను బాగా చూసుకుంటానని చెప్పరా. ఆయనకు ఒక తృప్తి వచ్చి ధైర్యం వచ్చి తను నిష్క్రమణకి రెడీ అవుతాడు అని చెప్పిన కారణం కూడా అదే సమీర్. తర్వాత మీ ముగ్గురు కూడా మీ డిఫరెంట్ వేస్లో ఆయనని సపోర్ట్ చేశారు. సృజన నీ ప్రేయర్స్, నీ విల్ పవర్, నో హీ విల్ ఫైట్ అనే ఒక ధైర్యం, నీ ప్రేయర్స్ ఆయన జీవితాన్ని ఇంకొక 3-4 నెలలు పొడిగించాయమ్మా. ఐ హోల్డ్ యూ సోల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ హిజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ హిజ్ లైఫ్. స్రవంతి పాపం దాని ఫ్యామిలీ దీంట్లో ఉన్నా కూడా వీలైనప్పుడల్లా రావటం, రోజు అప్పుడు కీమోథెరపీ అంతా కూడా అదే వెళ్ళేది నాన్నతో. దాని వంతు అది ఎప్పుడు ఎక్కడ వీలైనా పిచ్చింగ్ అయ్యి పాపం చేసుకుంటూ వచ్చింది అది, డిస్పైట్ హర్ షెడ్యూల్స్, హెవీ షెడ్యూల్స్ అట్ హోమ్. సమీర్ అయితే ఇంకా చెప్పనే వద్దు, ఎప్పుడు పక్కన నిలబడి ఉన్నాడు. మీ ముగ్గురు కూడా చాలా చక్కగా నాన్నని ఎంతో బాగా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. మీరు ఒక ఎగ్జాంపుల్ ఫర్ ద నెక్స్ట్ పీపుల్ హూ పేరెంట్స్ ఉన్న ప్రతి వాళ్ళకి కూడా ఒక ఎగ్జాంపుల్గా నిలిచారు మీరు. మనం గివప్ చేయకూడదు పేరెంట్ విషయంలో, మన నుంచి ఎప్పుడు ప్రయత్నం లోపం ఉండకూడదు. ఉంటే కనుక రేపు పొద్దున్న గిల్ట్తో మనం బాధపడాల్సి వస్తుంది అనే ఒక దేన్ని మీరు చిన్న వయసులో నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ మీకన్నా యంగ్స్టర్స్కి ప్రూవ్ చేసి చూపించారు. అండ్ ఆయన ఇంకా పోరాడే శక్తి ఆయనకి లేదు. పాపం హాయిగా ఉన్నాడు, వాళ్ళ అక్క దగ్గర చేరాడు, ఆ ఇద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారు, ఆవిడేదో వండి పెడుతోంది, ఆయన తింటున్నాడు అని అనుకుందాం మనం. అప్పుడు మనకు హాయిగా అనిపిస్తుంది. అక్క తమ్ముడు ఒకే రోజు అలా వెళ్ళటం అనేది అది వాట్ ఎ కోఇన్సిడెన్స్ ఇట్ ఇస్. వాళ్ళిద్దరి మనస్తత్వాలు ఒకటే, ఇద్దరు ఒకే రోజు నిష్క్రమించారు, హాయిగా ఉన్నారు, ఉండనిద్దాం, ఎక్కువ బాధపడద్దు, మనం చేయాల్సిన డ్యూటీస్ చేద్దాం. సమీర్ నీకు నెక్స్ట్ బిజినెస్లో నాన్న సలహా లేకపోవడం అనేది చాలా పెద్ద హ్యాండిక్యాప్ అవుతుంది నాన్న. దానికి నువ్వు ప్రిపేర్ అయ్యి నువ్వు ఎట్లా అంటే నాన్న ఉండి నువ్వు కళ్ళు మూసుకుని నాన్న అడిగితే చెప్తాడు, సలహా ఇస్తాడు. నేను ఇప్పటికీ మా అమ్మతో కళ్ళు మూసుకుని మాట్లాడుతూ ఉంటాను. కాబట్టి యూ కెన్ సీక్ హిస్ బ్లెస్సింగ్స్, హిస్ గైడెన్స్
just by closing your eyes and taking his guidance. Guidance లేదని అనుకోకు, he will guide you. వెరీ ట్రూ బికాస్ మొన్న నాకు చాలా మదన పడినప్పుడు నేను కామ్గా కూర్చొని ఆలోచించాను బట్ దీనికి సొల్యూషన్ ఇవ్వాలి అనుకున్నాను. హీ షోడ్ సొల్యూషన్. పేరెంట్స్ ఆర్ ఆల్వేస్ వాచింగ్. మీ ముగ్గురికి కూడా ఆయన మార్గదర్శకం అవుతాడు. అమ్మని మాత్రం ఎప్పుడు కంటతడి పెట్టనివ్వద్దు. పెడితే ఆయన చాలా తల్లడిల్లుతాడు అక్కడ. మేజర్లీ ఆవిడ కోసం ఆయన పోరాటం చేశాడు. నెక్స్ట్ మీ ముగ్గురు కోసం. కాబట్టి అమ్మ కంట్లో ఒక చుక్క నీళ్లు కారినా ఆయన ఆత్మ శాంతించదు. ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ దిస్ సెంటెన్స్. మీరు విసుగు రావచ్చు, మీకు పని ఒత్తిడి కావచ్చు, మీ రిలేషన్షిప్లో ఘర్షణలు తెచ్చి అమ్మల మీద చూపించద్దు. దానికి ఆయన బాధపడతాడు అక్కడ. అందుకని మీరు మాట్లాడేసుకుని తీర్చేసుకోండి అని. అమ్మ దాకా మేజర్గా రానివ్వకుండా ప్రయత్నం చేయండి. ఎందుకంటే దానికి కూడా ఏజ్ వస్తుంది కాబట్టి. షీ గైడెడ్ యూ ఆల్ ఇనఫ్. Seek solutions from within 3 of you and keep her happy, peaceful. She will guide you as ever. All the best to all of you. And that he wanted Mogapilla, but Amma was the first one and she's a girl. But Tata was so kind that he told Amma nothing will happen. It's okay. I just want to see a boy. He was so kind. The next time Amma had a baby, Shravanti Amma came. So he again said same thing, and then at the last his wish came. He was so kind to Amma, and Amma was also always happy with him. I also came.